This meeting is being recorded. సో సోర్స్లోకి వెళ్ళు. పైన సోర్స్ ఉంది కదా, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్. సో కాలేజ్ ఫైల్ ఎక్కడ ఉందో చూడు, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకో. సో కింద ఆడ ఫైల్ టైపు .dat తీసేసి ఆల్ ఫైల్స్ అని పెట్టు. సో ఇక్కడ చూడు, ఇక్కడ నీకు నేను చూపించాను కదా ఫిక్స్డ్ విత్ డీలిమిటెడ్. సో మనది ఏంది ఇప్పుడు డీలిమిటెడ్. ఓకేనా, ఇక్కడ ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ అది సెలెక్ట్ చేయి. స్టార్ట్ ఇంపోర్ట్ రో 1 ఉంది కదా, సో దాని పక్కన 1. ఓకే, సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ లైన్ వచ్చేసి హెడర్గా తీసుకుంటుంది. ఓకేనా, సో ఫస్ట్లో డీలిమిటెడ్ ఫిక్స్డ్ విత్, డీలిమిటెడ్ కాబట్టి డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఫిక్స్డ్ విత్ అయితే ఫిక్స్డ్ విత్ సెలెక్ట్ చేసుకోవాలా. ఫిక్స్డ్ విత్ అని ఎలా చేస్తారంటే కామా ఏం లేకుండా లెంగ్త్ అనేది సేమ్ ఉంటే అది చెప్తారులే, ఫిక్స్డ్ విత్ అంటే డీలిమిటెడ్ అని చెప్తారు. ఇప్పుడైతే ఫిక్స్డ్ విత్ ఏం రావట్లేదు, అన్ని డీలిమిటెడ్ వస్తున్నాయి. బట్ ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడు, డీలిమిటర్స్ ఏమున్నాయి, కామా, ట్యాబు, ఇవన్నీ మనం కామా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టెక్స్ట్ క్వాలిఫైర్ నేను చెప్పాను కదా నేను. సో ఒక అంటే కాలంలో ఏమన్నా సేమ్ డీలిమిటర్స్ ఉంటే, కామా ఉంటే అట్లన్నప్పుడు మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్తో ఇమ్మని చెప్పాలి. ఓకేనా, సో అక్కడ డబుల్ కోట్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఇంక మిగతా అన్ని సేమ్, నెక్స్ట్ కొట్టేసి. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డేట్ ఉంటే ఇక్కడ క్లౌడ్ మోడ్కి అన్ని 255 లెంగ్త్ తీసుకుంటుంది. సో డిఫాల్ట్ ఫార్మాట్ అదే అనమాట. సో మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డేట్ కూడా ఉంది కదా, డేట్ కూడా టెక్స్ట్లోనే ఉంది. సో అక్కడ డేట్ని మనం లెంగ్త్ వచ్చేసి 255, 10 ఉంది కదా లెంగ్త్, అన్నిటికీ 255, అట్లా ప్రతి కాలం సెలెక్ట్ చేసుకొని 255 ఇచ్చేసి అన్నీ టెక్స్ట్లోనే ఉండాలి. ఇక్కడ కింద కింద స్టేట్ ఉంది కదా, అట్లా స్టేట్ అదే. న్యూమరిక్ ఉంది, టెక్స్ట్ సెలెక్ట్ చేయి. అలా ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని 255 ఇచ్చేసి. అయిపోయినా. ఓకేనా, ఫినిష్ కొట్టేసి. సో ఇప్పుడు మీకు ఫైల్ స్ట్రక్చర్ ఇచ్చి ఉంటుంది అక్కడ. ఓకేనా, సో మీరు టార్గెట్ని ఇంపోర్ట్ చేసుకో, మళ్ళీ టార్గెట్ని కూడా ఆల్రెడీ టార్గెట్ క్రియేట్ చేస్తున్నావు కదా, టార్గెట్ని కూడా ఇంపోర్ట్ చేసుకో. టార్గెట్స్లోకి వెళ్ళు. ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ టార్గెట్ ఫైల్ కాదు కదా. పాస్వర్డ్ క్యాపిటల్లో ఉంటుందా? ఓకే, సో ఇప్పుడు మ్యాపింగ్ క్రియేట్ చేయి. న్యూ మ్యాపింగ్. సో m_college_FF స్మాల్ m పెట్టుకోవాలి ఎప్పుడైనా. FF అంటే ఫ్లాట్ ఫైల్ అని అర్థం. ఓకేనా, FF. ఓకే, సో ఆ సోర్స్ని టార్గెట్ని తీసుకో. సోర్స్లో ఫ్లాట్ ఫైల్లో ఉంటుంది సపరేట్గా ఫ్లాట్ ఫైలు. ఓకే, అది తీసుకో. సో అలాగే టార్గెట్ కూడా తీసుకో. సో ఇప్పుడు సోర్స్ క్వాలిఫైర్ ఓపెన్ చేయి. సో ఇఫ్ ద సోర్స్ ఈజ్ ఎ ఫ్లాట్ ఫైల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ ఎనేబుల్డ్ ఇన్ ద సోర్స్ క్వాలిఫైర్. నార్మల్గా సోర్స్ క్వాలిఫైర్లు ఏమేమి ఉంటాయి, డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి సోర్స్ క్వాలిఫైర్, ప్రాపర్టీస్. ఓకే, అన్నీ కూడా డిజేబుల్ ఉన్నాయి చూడండి. ఓకే, యూజువల్గా మనకు సోర్స్ క్వాలిఫైర్లు అన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ ఏం ఆప్షన్స్ అన్నీ ఇక్కడ హైలైట్ అయ్యలేవు, బ్లాక్ కలర్ లేవు, ఓన్లీ ట్రేసింగ్ లెవెల్ ఒకటే ఉంది. సో ట్రేసింగ్ లెవెల్ దేనికి వాడతారంటే డీబగ్గర్ బదులు వాడతారు.
అది చెప్తాను నేను. నీకు ఓకేనా? క్వెరీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది కదన్న. ఓపెన్ అవుతుంది కానీ నీకేం ఎడిట్ అవ్వదు కదా. ఓపెన్ అయ్యేది వేరు, క్రియేట్ చేయడం అంటే నీకు ఆప్షన్ లేదు కదా అంటున్నా. ఓకే, ఎప్పుడైనా సరే ఎనేబుల్లో ఉన్నాయంటే ఈ పక్క కలర్లో ఉండాలి. ఓకేనా? బ్లాక్ కలర్ హైలైట్ ఉండాలి. అక్కడ గ్రే కలర్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ డిజేబుల్ అయినట్టే. ఓకేనా? ఓకే. ఓకే, మీరు నెక్స్ట్ ఏదన్నా దీని మీద మీరు ఫిల్టర్ పెట్టుకోవాలన్నా, షార్ట్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకోవాల్సిందే. ఓకేనా? 2 ఫైల్స్ జాయిన్ చేయాలన్నా జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిందే. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ అనమాట. సోర్స్ క్వాలిఫైర్లో ప్రాపర్టీస్ మీకు ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకోవాల్సింది. ఓకేనా? ఇంకా మ్యాప్ చేసి ఇలా ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆడిట్ కాలమ్స్ దాన్ని కన్వర్ట్ చేసి మ్యాప్ చేసి. ఫస్ట్ ఫీల్డ్స్ అన్ని మ్యాప్ చేయి. ఫస్ట్ సెలెక్ట్ సోర్స్ క్వాలిఫైర్లో సెలెక్ట్ ఆల్ కొట్టి కాలమ్స్ అన్ని డ్రాగ్ చేయి. ఓకే, ఇప్పుడు నీకు డేట్ ఒకదానికే కాబట్టి డేట్ కాడ ఒక్కదాన్ని అదేంటి డేట్ వచ్చేసింది, ఎట్లా వచ్చింది? డేట్ ఇక్కడ కన్వర్ట్ అయినట్లుంది ఆటోమేటిక్. కన్వర్ట్ అవ్వదే. ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి డేట్ ఫార్మాట్. అట్లా ఎట్లా వస్తుంది? ఓ ఎక్స్ప్రెషన్ డిస్క్రిప్షన్ లేదు, సారీ ఆయన స్ట్రింగ్లోనే ఉంది. నేను ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే చేంజ్ చేయొద్దు. నువ్వు ఇంకో కాలం క్రియేట్ చేసుకో. అక్కడ న్యూ కాలం అని ఎంటర్ చేయి. అక్కడ న్యూ కాలం. సో దానికి డేట్ అని ఇచ్చేసి అవుట్పుట్ కాలంగా పెట్టుకో. దానికి డిటి అని పెట్టుకో. డిటి అవుట్పుట్ కాలం సెలెక్ట్ చేయి. డేటా టైప్ డేట్ డేట్ అండ్ టైం. సో దాని ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేసి టు డేట్ ఆఫ్ అని చెప్పేసి ఆ ఫార్మాటివ్. సోర్స్ కాలం పెట్టి డేట్. ఓకే, డబుల్ క్లిక్ చేయి, వస్తుంది. కామా YYY MMDD and -MMDD bracket close, validate. ఓకే, అలాగే ఆడిట్ కాలమ్స్ కూడా యాడ్ చేయి, లేకుంటే అప్లై మ్యాప్ చేసేయండి. ఇంకా అవసరం లేదు. ఓకేనా? మ్యాప్ చేసి ఆడిట్ కాలమ్స్ యాడ్ చేస్తాం, యాడ్ చేయి, లేకుంటే మ్యాప్ చేసి ఆటో లింక్ బై నేమ్ అని కొట్టు. ఓకే, స్టేటస్ ఒకటి ఎందుకు మిస్ అవుతుంది? స్టేట్స్ పెట్టావా? స్టేట్ మ్యాప్ చేయి. సేవ్ చేసి సెషన్ క్రియేట్. సెషన్లో కూడా కొన్ని ఆప్షన్స్. కనెక్షన్ లేదా? అది కనెక్షన్ లేదా? సరే క్రియేట్ చేద్దాం. ఎంతసేపు వర్క్లో మేనేజర్ ఓపెన్ చేసి క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసి మళ్ళీ చేంజ్ చేద్దాం. అక్కడ నెక్స్ట్ ఫినిష్. వర్క్ఫ్లో మేనేజర్ ఓపెన్ చేయి, కనెక్షన్ క్రియేట్ చేయి ఫస్ట్. రిక్లైన్ వచ్చింది. అది పైన కనెక్షన్ చేంజ్ చేయాలి, నేమ్ పెట్టాలి కదా.
కాదు ఇదేనా అంతే మ్యాపింగ్? కదా మ్యాపింగ్ ఇది కాదే. క్యాన్సిల్ చేసి సేవ్ చేయకుండా క్యాన్సిల్ చేసి డిస్క్రైబ్ కొట్టు. మన వర్క్లో ఓపెన్ చేయి. ఫస్ట్ వన్ ట్రంకేట్ సెలెక్ట్ బల్క్ ఉన్నిలే ట్రంకేట్ సెలెక్ట్ చేయి. సో ఇక్కడ చూడండి, సరే అది ట్రంకేట్ పెట్టేసి పైది ట్రంకేట్. సో ఇప్పుడు సోర్స్లోకి వెళ్ళు. సో ఫ్లాట్ ఫైల్కి కనెక్షన్ ఉండదు, ఓకేనా. సో ఇక్కడ మీరు పాత్ ఇవ్వాలి, ఆ ఫైల్ ఎక్కడ ఉందో పాత్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇన్పుట్ ఫైల్ టైపు ఫైల్ అని ఉంది, ఓకేనా. ఇన్పుట్ టైపు ఫైలు, ఓకే. ఆప్టిమైజ్ త్రూపుట్ తర్వాత ఏముంది సోర్స్ అదేంటిది ఫైల్ టైపు డైరెక్ట్ ఉంది కదా. సో అది అలాగే ఉంచాలి. కిందకి రా. నెక్స్ట్ ఏముంది, పైకి కిందకి కాదు, కొంచెం పైకి. ఒక్కొక్క ఆప్షన్. సోర్స్ ఫైల్ టైప్ డైరెక్ట్ ఉంది, సోర్స్ ఫైల్ డైరెక్టరీ, ఓకేనా. డైరెక్టరీ మన ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసుకోరా. నీ ఫైల్ ఎక్కడ ఉంది, కాలేజ్ ఫైలు కాదు నీ సిస్టంలోకి వెళ్ళు. షిఫ్ట్ పెట్టుకొని రైట్ క్లిక్ చేయి. కాపీ పాత్ వచ్చిందా, ఓకే అంతేలే. అక్కడ పేస్ట్ చేయాలి, ఓకేనా. అది తీసేసి పాత్ మాత్రమే యాష్ ఉండాలి, ఓకేనా. ఈ పక్క డబుల్ కోట్స్ తీసేసి అది ఫైల్ నేమ్ అలాగే ఉంచు. ఫైల్ నేమ్ సేమ్ అయితే సేమ్ ఉంచగలరు, మార్చుకునే పని అయితే మార్చుకోవచ్చు, ఏం కాదు. వేరే ఫైల్ కావాలన్నా కూడా సేమ్ టైప్ ఉంటే లోడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అనమాట ఫైల్. సో ఇంకా కావాలంటే పైకి వెళ్ళు. సో ఇక్కడ దాని సెట్ ఫైలా పైన ఉండేది, సెట్ ఫైల్ చూడు, వాల్యూ పైన అది ఓపెన్ చేయి. సో ఇక్కడ చూడండి డీలిమిటెడ్ ఫిక్స్డ్ విత్ అడ్వాన్స్లోకి వెళ్ళు. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట మనకు అక్కడ వస్తున్నాయి కదా కనెక్షన్లో. ఆ ఆప్షన్స్ అన్ని ఇవి, ఏ డీలిమిటర్ ఏంటి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ, ఓకేనా. ఓకే, అప్లై సేవ్ చేసి రన్ చేయి మ్యాపింగ్. ఎన్ని రికార్డ్స్ వెళ్ళినాయి చూడు. డబుల్ క్లిక్ చేయదాన్ని మీద సెషన్ మీద డబుల్ క్లిక్ చేయి. కింద దాని కింద ట్యాప్ ఓపెన్ చేయి. అట్లాగా చూడు, స్టాట్స్ చూడాలి దాన్ని. స్టాట్ 6 సోర్స్ టార్గెట్ స్టాట్ 6 ఓపెన్ చేయి. లేదు టాస్క్ డీటెయిల్స్ కింద ఇంకోటి ఉంటుంది. ఆ టాస్క్ డీటెయిల్స్ మీద ఆర్ఎం మార్క్ ఉంది కదా, ఇక్కడ దాన్ని మీద క్లిక్ చేయి కింద అట్లా. సో ఒక రికార్డ్ రిజెక్ట్ అయింది, ఎందుకు చూడు. సెషన్ లాగా ఓపెన్ చేయి, ఎర్రర్ కొట్టు, ఈ కొట్టు. సో సో ఏంటది, సో వ్యాలిడ్ టూ లాంగ్ కాలం 25 ఎందుకు ఉంది, టార్గెట్లో 25 పెట్టావా నువ్వు, ఓకేనా. సో ఇట్లా ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఫైల్లో వచ్చే ఎర్రర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. వాల్యూ లెంగ్త్ టూ లాంగ్ అని కానీ, లేకపోతే ట్రంకేట్ అవుతుందని కానీ, వార్నింగ్ వచ్చిందంటే ట్రంకేట్ అవుతున్నట్టు డేటా, ఓకేనా. ఇక్కడ ఎక్కడన్నా వార్నింగ్ అని కనపడితే, ఓకే. ఇది ఆ డేటా కూడా ఇచ్చింది చూడు, ఆ డేటా ఇష్యూ కూడా ఉంది. సో అలా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి మీరు. సో స్టాప్ ఆన్ ఎర్రర్ 1 పెడితే ఫెయిల్ అవుతుంది ఇది. అంటే నోట్స్ 1000 ఇచ్చాను నా లెంత్, మిగతావన్నీ 30 ఇచ్చాను. ఓకే, ఇక్కడేది మరి ఇంకొకటి ఎక్కువ ఏదో ఉన్నట్టుంది కదా, ఏ కాలం అది, అక్కడ ఉంది చూడు, కాలం నేమ్ కూడా మెన్షన్ చేసలేదు ఇక్కడ. వాల్యూ టూ లార్జ్ ఫర్ కాలం కాలేజ్, యాక్చువల్ 26 మాక్సిమం 30. 36 వస్తుందా, 26 అది 26 అన్న. 26కి 36 ఫెయిల్ అవ్వదు ఎందుకు, మ్యాక్సిమం 30 అక్కడ ఏం
కింద కాలేజ్ అని ఉంది చూడు, అక్కడ కాలేజ్ అనే కాలం కూడా ఉంది. దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా? కింద ఇన్ఫోలో డేటా చూపిస్తుంది చూడు. ఆ బ్యాడ్ ఫైల్ డేటా కూడా ఇన్ఫోలో అక్కడ చూపిస్తుంది. క్లిక్ చేయదు దాని మీద, బ్యాడ్ డేటా మీద క్లిక్ ఇన్ఫో, దాని కిందది ఇన్ఫో వచ్చేసి నీకు కాలంలో ఏ డేటా వస్తుంది అని చూపిస్తుంది. కాలేజ్ అనే కాలం కూడా ఉంది చూడు దాంట్లో. స్పెషల్ క్యారెక్టర్స్ ఏ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయో దానివల్ల ఇష్యూ వస్తుంది. ఓకేనా? అట్లాంటప్పుడు ఏం తీసుకోవాలంటే మీరు ఫైల్ ఎన్కోడింగ్ తీసుకునేటప్పుడు UTF-8 తీసుకోవాలి. ఓకేనా? ఒకసారి అది ఉందో లేదు చూద్దాం. వెళ్ళు వర్క్ ఫ్లో మేనేజర్లోకి వెళ్ళు. వర్క్ ఫ్లో మేనేజర్, ఇందాక ప్రాపర్టీస్ అన్ని ఓపెన్ చేసావు కదా. వర్క్ ఫ్లో మేనేజర్ సెట్ ఫైల్ ఓపెన్ చేసావు కదా. సెట్ ఫైల్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయి. సోర్స్ సెట్ ఫైల్ చూడు. అడ్వాన్స్ అదే అది చేసి UTF-8 పెట్టు లాస్ట్. ఓకే చేసి. సో ఫైల్కి మోస్ట్లీ ఇదే వాడండి, సో దట్ యూ విల్ నాట్ సీ ఎనీ ఇష్యూస్. ఓకే, సేవ్ అండ్ రీరన్ ఇట్. డబుల్ క్లిక్ చేయి. సేమ్ మళ్ళీ రిజెక్ట్ అయిందా? సేమ్ రిజెక్ట్ అయినట్టుంది. మళ్ళీ చూడు. మళ్ళీ చూడు. కొట్టేసి డైరెక్ట్ ఎర్రర్ కాడికి పోతుంది. సో వాల్యూ too large in the column college, actual 26. Okay. టార్గెట్ కనెక్షన్ చూపించు. కనెక్షన్ ఎడిట్ చేయి. దాని పక్కన 8 సింబల్ ఉంది కదా, ఎడిట్ చేయి. సో ఇక్కడ UTF-8 సెలెక్ట్ చేసుకున్నావా? ఓకే, ఇంకెందుకు వస్తుంది ఎర్రర్? సరే, లెంగ్త్ ఇంక్రీజ్ చేసేలే. టార్గెట్ కాలంలో లెంగ్త్ ఇంక్రీజ్ చేసి 40 పెట్టి చూడు. ఎక్కడన్నా మ్యాపింగ్ లోనా? టార్గెట్ టేబుల్ ఇంక్రీజ్ చేసి రిఫ్రెష్ చేసి చూడు. modify college, nvarchar 2 పెట్టు. nvarchar 2 40 పెట్టు. జస్ట్ రిఫ్రెష్ చేసి టేబుల్ మళ్ళీ రీఇంపోర్ట్ చేసి. సో దీనికి క్లౌడ్కి దీనికి కొన్ని ఇట్లాంటి డిఫరెన్స్ వస్తాయి అనమాట. మీరు ఎప్పుడైనా సరే మైగ్రేషన్ ప్రాజెక్ట్లో చేసేటప్పుడు ఇలా టెస్టింగ్ అనేది చేయాలి. ఓకేనా? మైగ్రేషన్లో పెడితే సో పవర్ సెంటర్ మ్యాపింగ్స్ అన్నిటిని ఇట్లా ఉన్న ఫార్మాట్లో అక్కడ చెక్ చేసుకోవాలి, ఏదో కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి. ఓకే, ఒక్క నిమిషం. రీప్లేస్ చేసేలే. అప్లై ఆల్, రీప్లేస్ కొట్టు. సో వచ్చిందో లేదు చూడు. nvarchar 2 వచ్చిందో లేదు చూడు. వచ్చిందా? పైదానికి nvarchar 2 ఉంది. అదే ఇది ఒకటి ఎందుకు మారింది అట్లా? అన్ని nvarchar ఇచ్చినావు, క్యాచ్ ఇచ్చినావు నువ్వు. సరేలే, మాన్యువల్గా మార్చేసి ఏం కాదు కానీ. నార్మల్గా varchar 2 ఇచ్చాను అన్ని దాంట్లోకి. nvarchar 2 ఇస్తే varchar వస్తున్నాయా? ఇది ఆపోజిట్ నడుస్తుంటుంది నీ కనెక్షన్. ఏమంటుంది? ఓ nvarchar 2 నుంచి nvarchar 2 మార్చలేదు.
సరేలే ఇది వదిలేసిలే. అక్కడ దాంట్లో నార్మల్ మాన్యువల్‌గా ఇచ్చేసి ఎన్‌వైర్ కట్ ఓపెన్ చేయి అక్కడ. డబుల్ క్లిక్ చేయదు ఆ కాలమ్ మీద. ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకో అది. ఎన్‌వైర్ కట్ ఉంటుంది చూడు. సేవ్. సేవ్ చేసి సెషన్ అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి రన్ చేసి ఓకేనా. ఇప్పుడు రిజెక్షన్స్ లేవు చూడు. 0 రిజెక్షన్స్. ఓకే, అన్ని రికార్డ్స్ లోడ్ అయిపోయినాయి. ఓకేనా. అలా చూసుకోవాలి, ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు అలా చేసుకోవాలి. సో ఓకే. సో ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ జనరేషన్ చూద్దాం మనం. ఓకేనా. సో నా దాంట్లో లాగిన్ అవుతాను. స్క్రీన్ షేర్. సో ఇప్పుడు మాన్యువల్ మనం ఫైల్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో పవర్ సెంటర్ క్లియర్ కదా? ఎవరికైనా డౌట్ ఉందా పవర్ సెంటర్లో ఫైల్స్ ఎలా చేస్తామని? ఎనీ డౌట్స్? మాట్లాడాలి. ఉన్నారా లేరా? ఓకే అన్న. క్లియరా? అర్థమైంది కదా పవర్ సెంటర్లో? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎంప్లాయీ ఫైల్ ఎలా జనరేట్ చేద్దాం చూద్దాం. ఓకే. సో న్యూ మ్యాపింగ్. సో ఇక్కడ m_, emp_, tgt, ff. ఓకేనా. టార్గెట్ ఫ్లాట్ ఫైల్. సో ఇక్కడ నేను సోర్సు, కనెక్షన్ టైపు, సోర్స్ ఆర్కిల్, సింగిల్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్. సో మీకు కంపేర్ టు పవర్ సెంటర్ చూస్తే ఐఎస్ఏస్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకేనా. సో ఇవన్నీ ఫీల్డ్స్. సో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయన్నీ. సో టార్గెట్ వచ్చేసి టార్గెట్ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ తీసుకుంటాను. ఓకే, ఫ్లాట్ ఫైల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో నేను ఎగ్జిస్టింగ్గా క్రియేట్ న్యూ ఎట్ రన్ టైం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఎగ్జిస్టింగ్ మీకు ఏదైనా ఆల్రెడీ ఫైల్ ఉంటే ఆ ఫైల్ స్ట్రక్చర్లో తీసుకోవచ్చు, లేకుంటే క్రియేట్, ఇక్కడ చూడండి క్రియేట్ రన్ టైం. ఓకేనా. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏదైనా స్టాటిక్ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలంటే ఇవ్వచ్చు. ఫార్మాట్ ఆప్షన్స్ మీకు అంటే ఏ ఫైల్ కావాలి, కామా డిలిమిటర్ కావాలా లేకుంటే కోలన్ కావాలా, ఇవన్నీ. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. డబుల్ కోడ్ కావాలి, ఎస్కేప్ క్యారెక్టర్ అయినా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ ఫార్మాటింగ్ ఆప్షన్. ఓకే. యూజ్ బై డైనమిక్ ఫైల్ అంటే మీకు ఫైల్ వచ్చేసి ఫైల్ నేమ్ వచ్చేసి డైనమిక్గా జనరేట్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా.
లేదు డైనమిక్గా కాదు మీకు ఫైల్ కావాలంటే డైరెక్ట్ ఇక్కడ ఎంప్లాయీ డాట్ సిఎస్వి అని ఇవ్వచ్చు. డాట్ సిఎస్వి. సో ఇట్లా అయినా ఇవ్వచ్చు. లేదు మీకు డైనమిక్గా కావాలంటే ఏదైనా కాలంలో నేమ్ వచ్చేదానికి అది ఫస్ట్ అయితే డైనమిక్ కాకుండా స్టాటిక్ ఫైల్ నేమ్ ఇద్దాం. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను. టార్గెట్ ఫీల్డ్స్ ఏం లేవు, ఫీల్డ్ మ్యాపింగ్. ఫీల్డ్ మ్యాపింగ్ ఎలా చేస్తారు? ఓకే, సో ఫీల్డ్ మ్యాపింగ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే టార్గెట్లో మన దగ్గర ఏం లేవు కాబట్టి ఇవి ఏముంటే అవి జనరేట్ చేస్తాయి కాబట్టి అవి ఏం అవసరం లేదు. ఓకేనా, జస్ట్ 1-to-1 మ్యాపింగ్ చేస్తున్నాం. సేవ్. సో మనకి ఇక్కడ ఎక్కడైతే డౌన్లోడ్స్లో ఉందో డౌన్లోడ్స్లో మనకి ఇప్పుడు ఎంప్లాయీ ఫైల్ అనేది రావాలి. ఓకేనా, సో లెట్స్ రన్ దిస్ మ్యాపింగ్. సిఎస్వి ఫైల్ రావాలి. ఓకే, సో రన్ మై జాబ్స్. ఓకే, 107 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మీరు చూస్తే ఎంప్లాయీ సిఎస్వి ఫైల్. ఓకేనా, సో దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నోట్ప్యాడ్ ప్లస్లోనే ఎక్కడైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో 100, 101 ఇవన్నీ ఎంప్లాయీ డేటా. సో ఇవి ఇందాక చెప్పాను చూసారా, ఈ డబుల్ కోడ్స్ అనేది మనం ఇక్కడ అంటే ఇట్లా డబుల్ కోడ్స్ ఇస్తే ఏమవుద్దంటే మధ్యలో ఎక్కడైనా కామాస్ ఏదైనా ఉంటే, కామాస్ కానీ డాట్లు కానీ అట్లా ఏదైనా ఉంటే ఇప్పుడు ఏమవుద్ది, ప్రతి కామా సపరేట్ అయిపోతుంది కదా. మనకు ఒకవేళ దీంట్లో ఇక్కడ ఎక్కడైనా కామాస్ ఉంటే సో ఏమవుద్దంటే ఇట్లా ఐడెంటిఫై చేయడానికి, ఇదంతా ఒక కాలమ్ని ఐడెంటిఫై చేయడానికి డబుల్ కోడ్స్ వస్తాయి అనమాట. సో మీరు ఒకవేళ ఏదైనా చేస్తున్నప్పుడు ఒక స్ట్రింగ్ కాలంకి డబుల్ కోడ్స్ ఇవ్వమని అడగండి. ఒకవేళ మీకు ఇట్లా మల్టిపుల్ డీలిమిటర్స్ వస్తుంది, కాలం స్ప్లిట్ అయిపోతుంటే ఇట్లా డబుల్ కోడ్స్ అడగండి. ఓకేనా, సో ఇట్లా ఫైల్ వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ ఫైల్ అనమాట. దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అట్లా కాకుండా ప్రతిదీ కామాస్ ఉండి అంటే ఎక్స్ట్రా కామాస్ ఉండి అట్లా ఏదైనా ఉంటే మటుకు ప్రాబ్లం అవుతుంది. క్లియర్? ఎలా జనరేట్ చేస్తున్నావు క్లియర్ అయిందా? అది టార్గెట్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఎట్లా అన్నది? కనెక్షన్ సెలెక్ట్ చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ టార్గెట్, సో టార్గెట్లోకి వెళ్తానే టార్గెట్ కనెక్షన్ ఉంది కదా, టార్గెట్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఆబ్జెక్ట్ మటుకు సెలెక్ట్ చేసి మనం ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ అంటే ఏ పాత్లో కావాలో ఆ పాత్లో వేస్తున్నాము. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి సెలెక్ట్ చేసుకుంటాం. క్రియేట్ న్యూ ఎట్ రన్ టైం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఫార్మాట్ కావాలనుకుంటే ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కామా కదా, నేను ఇప్పుడు సెమీకోలన్ ల్యాండ్ అదర్ ఇచ్చేసి పైప్ డిలిమిటర్ ఇస్తాను. ఓకే, పైప్ ఇస్తాను. ఓకే ఓకే, ఇక్కడ స్టాటిక్ ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్ ASV ఎగ్జిస్ట్ ఇన్ ద టార్గెట్ కనెక్షన్. ఓ ఫైల్ ఆల్రెడీ ఉంది ఉంటుంది, అట్లాంటప్పుడు మనం ఎగ్జిస్టింగ్ తీసుకోవాలి. కాకపోతే మనం ఏం చేద్దాం అంటే అండర్స్కోర్ పైప్ అని ఇద్దాం. ఓకే, ఓకే సేవ్ రన్. ఓకే, 107 వచ్చినాయి. ఇక్కడ పైప్తో కూడా కొత్త ఫైల్ వచ్చింది. సో దీన్ని మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇట్లా పైప్ డిలిమిటర్ అనమాట, కామా బదులు పైప్ వచ్చి ఉంటుంది ప్రతిదానికి. క్లియర్? ఫైల్ జనరేట్ చేయడం తెలిసిందా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు స్టాటిక్ ఫైల్ అయితే స్టాటిక్ ఫైల్ ఇవ్వాలి, లేదు డైనమిక్ ఫైల్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక టార్గెట్లోకి వెళ్తే సో ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, అది కూడా. ఇక్కడ యూజ్ డైనమిక్ ఫైల్ నేమ్ అని చూడండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక ఫైల్ జనరేట్ అవ్వాలి.
ఓకేనా? సో ఎంప్లాయీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్కి సపరేట్ ఫైల్స్ జనరేట్ అవ్వాలి. సో అది ఎలా చేద్దామో చూద్దాం. సో న్యూ మ్యాపింగ్. ఓకే, సో డైనమిక్ ఫైల్ జనరేషన్ అనమాట. ఓకేనా, మ్యాపింగ్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాను. సో m_emp_ డైనమిక్ ఫైల్, ff. ఓకే, సో సోర్స్ వచ్చేసి సోర్స్ యాజ్ ఇట్ ఈజ్, సోర్స్ emp select ఓకే. సో మిగతా ఆప్షన్స్ ఏమి మనకు అవసరం లేదు. సో మనకేం కావాలి, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి ఫస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ షార్ట్ చేద్దాం. ఓకే, షార్ట్ ఎక్కడ, జాయినర్, అప్లైడ్, నార్మలైజర్, ర్యాంక్, షార్టర్. ఓకే, షార్టర్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ షార్ట్ బై ఏం చేయాలి, మనం డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ చేంజ్ అవుతుందా లేదా ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేసుకోవాలంటే ఒక వేరియబుల్ కోడ్ తీసుకోవాలి. సో వేరియబుల్ కోడ్లో మనం ఏం స్టోర్ చేసుకోవాలి, డిపార్ట్మెంట్ ఐడిని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో డిపార్ట్మెంట్ ఐడిని స్టోర్ చేద్దాం. సో అవుట్పుట్ కాదు, వేరియబుల్ కోడ్లో DEPT ఐడి. DEPT ఐడి స్ట్రింగ్ ఉందా, స్ట్రింగ్ ఉంటుంది. సో మేబీ 20 ఉందేమో, 20 ఎంత ఉందో అంత ఇవ్వాలి ఫస్ట్. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో DEPT ఐడి 4 డెసిమల్ 4 ఉంది. ఓకేనా, సో సేమ్ ఉండాలి, డెసిమల్ 4. ఓకే, సో దీనికి ఏమిద్దాం, మనం డిపార్ట్మెంట్ ఐడిని ఇద్దాం. డిపార్ట్మెంట్ ఐడిని స్టోర్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి, కరెంట్ రికార్డు ప్రీవియస్ రికార్డ్ని కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది కూడా వేరియబుల్ పోర్ట్ ఉండాలి. ఫ్లాగ్ _v. సో ఫ్లాగ్ వచ్చేసి స్ట్రింగ్ ఉన్నాయి, అదంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయి. సో ఈ ఫ్లాగ్ వచ్చేసి దీనికంటే పైకి ఉండాలి, ఎందుకంటే ముందే కంపారిజన్ జరగాలి కాబట్టి. ఓకే, సో ఇఫ్ కండిషన్ మనం ఇక్కడ రాసుకోవచ్చు, ఇఫ్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ ఐడి అయితే దెన్ ఫ్లాగ్ y. ఓకేనా, y, లేకపోతే ఓకేనా. సో విల్ టేక్ వన్ మోర్ అవుట్పుట్ పోర్ట్, ఫ్లాగ్. ఆ ఫ్లాగ్కి ఇది మనం అసైన్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ కూడా పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసైన్ చేస్తున్నాం, వ్యాలిడేట్. ఓకే, ఓకేనా, సేవ్. ఫస్ట్ థ్యాంక్స్ సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది మనకు, సో డిపార్ట్మెంట్ మారిందా లేదా అని ఫ్లాగ్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. సో మనము టార్గెట్లో కమిట్ని చేంజ్ చేసుకోవాలంటే, కమిట్ ఇంటర్వెల్ చేంజ్ చేయాలంటే, కమిట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని చెప్పడానికి కమిట్ వాడతాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రికార్డ్స్ కమిట్ చేస్తున్నాం అంటే ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి కమిట్ వాడతాం. మన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కమిట్ అంటే కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి కమిట్ వాడతాం. సో అలాగే దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటి, డిపార్ట్మెంట్ 10 వచ్చినప్పుడు ఒక కమిట్ అయిపోవాలి, డిపార్ట్మెంట్ 20 వచ్చినప్పుడు కమిట్ అయిపోవాలి, డిపార్ట్మెంట్ 30 వచ్చినప్పుడు కమిట్ అయిపోవాలి. అలా దాని కమిట్ని కంట్రోల్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కాల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్.
ఓకేనా. సో నార్మలైజరు స్ట్రక్చర్ ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్ అనమాట. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ దేనికంటే కమిట్ ఇంటర్వెల్ చేంజ్ చేయడానికి కానీ ఏదైనా సరే కమిట్ని కంట్రోల్ చేయడానికి మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ వాడతాం. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్లో వాడితే దీంట్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి అన్నీ వస్తాయి. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్లోకి వెళ్తే సో దీన్ని పెద్దది చేస్తాను. సో ఇఫ్ ఎనీ ఫీల్డ్ చేంజెస్, ఓకేనా, ఇఫ్ ఎనీ ఫీల్డ్ చేంజ్ చేయకుండా మనం ఏం చేయాలంటే అది ఉంది కదా, మన లాజిక్ రాసుకుందాం. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా. అడ్వాన్స్ ఇఫ్ లేకుంటే డిఫాల్ట్గా అదే చేంజ్ చేద్దాం. ఇఫ్ ఎనీ ఫీల్డ్ చేంజెస్ అంటే డిపార్ట్మెంట్ ఐడి చేంజ్ అయితే, మనం డిపార్ట్మెంట్ ఐడి మీద ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఓకేనా. డిపార్ట్మెంట్ ఐడి చేంజ్ అయితే కమిట్ బిఫోర్ ఎల్స్ కంటిన్యూ, ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉంది చూడండి. మీరు ఒక లాజిక్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళేసి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏది, ఇది మనకు లాజిక్ ఉంది, ఫ్లాగ్ ఉంది కదా, ఈ ఫ్లాగ్, ఓకే. ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఏమని అర్థం, చేంజ్ కాలేదని కదా. సో ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే కమిట్ బిఫోర్, సరే ఫస్ట్ అయితే ఎగ్జిస్టింగ్ లాజిక్తో చేద్దాం, దీని ఎందుకులే. సో అడ్వాన్స్డ్ కాకుండా ఇది ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే. సో డిపార్ట్మెంట్ చేంజ్ ఐడి చేంజ్ అయితే కమిట్ బిఫోర్ ఎల్స్ కంటిన్యూ. సో దీన్ని మనం లాజిక్లో కూడా రాసుకోవచ్చు. సేవ్ చేస్తున్నాను ప్రస్తుతానికి, ఓకే. సో ఇక్కడ దాకా వచ్చేసింది. నెక్స్ట్ మన ఇన్కమింగ్ టార్గెట్ మ్యాప్ చేయాలి, ఓకేనా. సో టార్గెట్ ఏంటి, కనెక్షన్ టైప్ ఫ్లాట్ ఫైలు, ఓకే. సో సింగిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్, సో ఇక్కడ దాకా అర్థమైంది ఏం చేస్తున్నాము, ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుంది, ఎక్స్ప్రెషన్లో ఏం చేస్తున్నాము. సో ఇప్పుడు సో ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి ఎక్స్ప్రెషన్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ వచ్చేసి పవర్ సెంటర్లో కూడా సేమ్ ఉంటుంది. సో ట్రై చేయండి పవర్ సెంటర్లో ట్రాన్సాక్షన్ కంట్రోల్ సేమ్ ఇఫ్ కండిషన్తో. ఇప్పుడు ఎట్లా ఇఫ్ రాసినాము అంటే ఎట్లా డిఫాల్ట్గా ఉందో అక్కడ సేమ్ ఉంటుంది అనమాట. ఇఫ్ డిపార్ట్మెంట్ ఐడి చేంజ్ అయిందని తెలుసుకోవాలంటే ఎలాగా, ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ దెన్ టీసీ కమిట్ బిఫోర్ ఎల్స్ టీసీ కంటిన్యూ అని ఇవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం క్రియేట్ న్యూ రన్ టైమ్ వస్తుంది. సో ఫార్మాట్ ఆప్షన్స్ సిఎస్విని సెలెక్ట్ చేస్తున్నాను నేను, డబుల్ కోట్స్. సో యూజ్ డైనమిక్ ఫైల్ నేమ్, ఓకేనా. సో డైనమిక్ ఫైల్ నేమ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్లో డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, పైప్ సింబల్, ఓకే, సింగిల్ కోట్ డాట్ సిఎస్వి, ఓకేనా. కన్కేట్ అవుతుంది కదా అది, ఓకే. ఓకే ఓకేనా, డైనమిక్గా ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఆపరేషన్ ఇన్సర్ట్ మిగతాన్ని సేమ్. సో వ్యాలిడేట్ ఎందుకు కాలేదు, మ్యాపింగ్ వ్యాలిడ్, ఓకే. సేవ్ చేసా, రన్, ఓకే, రన్ చేస్తాను. ఓకే 107 వచ్చినాయి. ఇక్కడ చూడండి ప్రతిదానికి ఒక ఫైలు, ఓకేనా. ప్రతిదానికి ఫైల్ రావాలి. సో ఇది డాట్ సిఎస్వి అంటే ఎంప్లాయీ ఐడి లేని రికార్డ్ అనమాట, అంటే డిపార్ట్మెంట్ ఐడి నల్ ఉంది కదా దానికి. ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫైల్. క్లియర్, అర్థమైందా ట్రాన్సాక్షన్ కంట్రోల్.
సో మీరు లాజిక్ రాసుకోవాలని ఇక్కడ రాసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కంట్రోల్. సో ఇఫ్ చేంజ్ వాల్యూ కాకుండా ఫీల్డ్ కాన్ఫిగర్ ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు n అయితే ఓకే, ఇక్కడ నేను వాల్యుయేట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఫ్లాగ్ n ఈజ్ ఈక్వల్ అయితే n అయితే కమిట్ బిఫోర్ కంటిన్యూ. ఓకేనా, ఇట్లా ఇచ్చుకోవాలి దీంట్లో. సో దాంట్లో మటుకు ఈ ఇఫ్ కండిషన్ అంతా మన రాయల్ పవర్ సెంటర్లో ఫ్లాగ్, ఇక్కడ నేను ఏమేమి రాశాను ఇఫ్ అని చెప్పేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది అనమాట. ఈ ఫీల్డ్స్ కాకుండా బిల్ట్-ఇన్ ఫంక్షన్లోకి వెళ్తే లాస్ట్లో మీకు స్పెషల్ కింద దేని కింద టీసీ కంటిన్యూ, టీసీ కమిట్ బిఫోర్ కనిపిస్తాయి. అవి సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ కండిషన్లో మీరు. ఓకేనా, ఇది క్లియరా? సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తున్నాను. ఇట్లా సేవ్ రన్ చేసినా కూడా మనకు రన్ రావాలి. ఓకే, సో రన్ చేస్తాం. సో ఆల్రెడీ ఫైల్ ఉంటే ఏమవుతుంది, రీరైట్ అయిపోతుంది. ఓకేనా, సో మనకేం మల్టిపుల్ ఫైల్స్ ఏం రావు, రీరైట్ అయిపోతుంది. 946 రైట్ అయింది. క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియరా ట్రాన్సాక్షన్ కంట్రోల్? హలో. సో డైనమిక్గా ఫైల్ జనరేట్ చేసేదానికి కానీ, లేకుంటే డైనమిక్గా అంటే డైనమిక్ ఫైల్స్ డిపార్ట్మెంట్ వైజ్ కానీ, లేకపోతే ఇంకేదన్నా కంట్రీ వైజ్ కానీ, ఇట్లా ఏదైనా మీరు ఫైల్ జనరేట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. సో ఐ హ్యావ్ ఏ 10 countries details in the single file. I want to separate into a separate files. హౌ కెన్ యూ డూ ఇట్ అని అడుగుతారు. నాకు సోర్స్లో 10 కంట్రీల డేటా ఉంది, బట్ నాకు టార్గెట్లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డేటా కావాలి. సో సోర్స్లో 10 కంట్రీ, ఒకసారి 10 రావచ్చు, ఒకసారి 9 రావచ్చు, ఒకసారి 20 రావచ్చు. బట్ సింగిల్ మ్యాపింగ్తో ప్రతిసారి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేయాలంటే ఈ ఫ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, సో సోర్స్లు ఎక్స్ప్రెషన్, సోర్సు షార్టరు ఎక్స్ప్రెషన్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఇంకా మీరు డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్లో దాంట్లో ఇఫ్ చేంజెస్. ఓకేనా, దాంట్లో ఏముంది, ఇప్పుడు ట్రాన్సాక్షన్ కంట్రోల్లోకి వెళ్తే ట్రాన్సాక్షన్ కంట్రోల్ కండిషన్, మీరు దీనిలో ఇఫ్ ఫీల్డ్ వాల్యూ చేంజెస్, ఆ వాల్యూ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో కమిట్ బిఫోర్, కంటిన్యూ ట్రాన్సాక్షన్. మీకు చూడండి, కంటిన్యూ ట్రాన్సాక్షన్, కమిట్ బిఫోర్, కమిట్ ఆఫ్టర్, ఇవన్నీ వస్తాయి అనమాట. మీరు ఎట్లా కావాలంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. క్లియర్? క్లియరా కాదా? అర్థం కాలేదా? సో నాకు రేపు ఏం చేస్తారంటే, కంట్రీ ఉంది కదా ఇక్కడ, ఫిక్స్డ్ ఉంటే కనుక రౌటర్ అట్లా యూజ్ చేసుకోవచ్చు కదా, రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫిక్స్డ్ ఎప్పుడు ఉండదులే, అది ఇప్పుడు ఒకవేళ 10 ఉన్నాయి అంటే 10 కండిషన్లు పెట్టుకోవాలి కదా. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే. ఈవెన్ 1 or 2 ఉన్నా కూడా అట్లా పెట్టుకోవడం బెటర్. ఓకేనా, సో రేపు ఏం చేస్తారంటే, ఇక్కడ నాకు చూడండి, సో డేటు, స్టేటు, కంట్రీ ఉన్నాయి కదా, నాకు కంట్రీ వైజ్ ఫైల్ కావాలి. చాలా కంట్రీస్ ఉన్నాయి దీంట్లో, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఫైల్ కావాలి. చేస్తారా? నా సోర్స్లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇన్ని ఒకటే ఫైల్ ఉంది, బట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, నాకు కంట్రీ వైజ్ ఫైల్స్ కావాలి. ఫైల్ నేమ్ ఎలా ఉండాలంటే కంట్రీ నేమ్తోనే స్టార్ట్ అయ్యి ఉండాలి. కంట్రీ నేమ్ .csv.
అట్లా ఉండాలి. లేకుంటే college_country_name_.csv అని ఉండాలి. college_country_name.csv ఉండాలి. ఓకేనా? చేస్తారా? ఓకే అండి. ఓకే, రేపు నేను జేఎస్ఎన్ ఫైల్ చెప్తాను. ఇంకా సో జేఎస్ఎన్ ఫైల్ చెప్తే తర్వాత ఏముంటే చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే, అన్న ఇందులో కోవిడ్ ఫైల్ ఒకటి ఉంది, అది ఒకసారి ఓపెన్ చేయరా? కోవిడా? ఏది? మీరు ఇదే షేర్ చేశారు కదా. ఇదే చెప్పు. సో ఇది ఎంటిటీ అనేది ఒక కాలము, ఇయర్ అనేది కాలము, డైలీ న్యూ కన్ఫర్మ్డ్ కేసెస్, డైలీ న్యూ కన్ఫర్మ్ డేట్స్, ఇట్లా కాలమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాలమ్స్ ఏదన్నా మొత్తం ఇవన్నీ కాలమ్స్. 3 lines. 3 lines కాలమ్సే. నువ్వు ఎక్సెల్లో ఓపెన్ చేస్తే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఎక్సెల్ దీంట్లో లేదులే. ఓకేనా? ఓకే. సరే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేసుకునేలాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మాత్రం మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు భయం ఉండదు. ఓకే, మీరు వర్క్ చేయడానికన్నా వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకే. ఇంకేం డౌట్స్ లేకుంటే వీ కెన్ వైండ్ అప్. ఓకే దెన్ బాయ్ మరి అయితే.